అనగనగనగా ఒకరోజు శాంతన మహారాజు గంగానది తీరాన సత్యవతి అనే యువతిని చూసి ప్రేమించాడు. ఆమె ఒక మత్స్యకారుని కుమార్తె. సత్యవతిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు శాంతన మహారాజు. కానీ సత్యవతి తండ్రి ఒక షరత్తు పెట్టాడు. సత్యవతి కుమారులే రాజ్యానికి రాజులు కావాలి అని. కానీ అప్పటికే శాంతన మహారాజుకి దేవవ్రతుడు అనే పుత్రుడున్నాడు. అతనే రాజ్యానికి వారసుడు. శాంతన మహారాజు బాధపడటం చూసి దేవవ్రతుడు సత్యవతి తండ్రి వద్దకు వెళ్ళి మాట్లాడుతాడు. సత్యవతి తండ్రి షరతులు విని దేవవ్రతుడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు: నేను రాజ్యాన్ని వదులుకుంటాను. నేను జీవితాంతం పెళ్లి చేసుకోను. నాకు సంతానం ఉండదు. ఈ కఠినమైన ప్రతిజ్ఞను చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి దేవవ్రతుడు భీష్ముడిగా గొప్ప వీరుడిగా ప్రసిద్ధి చెందాడు.